అవకాశం ఇవ్వాలి. అంతేగాని దేవా నువ్వు కాసేపు నిలబడాలాగా నేను మాట్లాడుకుంటాను అంటే దేవుడు మాట్లాడతారా? చెప్పండి, మాట్లాడతారా? దేవుడి దాకా ఎందుకండి? మన సర్పంచ్ గారు వచ్చారు అనుకుందాం. సర్పంచ్ గారు నిలబెట్టేసేసి మేము మాట్లాడుకుంటామంటే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు. మరి దేవుడు కూడా మనతో మాట్లాడాలనే ఆశ కలిగి ఈ రాత్రి సమయాన్ని మనకి ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఏం చేయాలి చెప్పండి? సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి దేవా మీరు నాతో మాట్లాడండి, మీరు మాట్లాడితే మేము బ్రతకగలం, మీరు మాట్లాడితే మేము బ్రతకగలం, మీరు మాట్లాడితే మేము శక్తిని పొందుకోగలం, మీరు మాట్లాడితే మేము జీవాన్ని పొందుకోగలం, మీరు మాట్లాడితే ఆరోగ్యాన్ని పొందుకోగలం, మీరు మాట్లాడితే అన్నీ కూడా మేము పొందుకోగలం, అన్ని ఆశీర్వాదాలు కూడా మేము సంపాదించుకోగలం. ఎందుకంటే మీ మాటల్లోనే అవి మాకు దొరుకుతాయి, మీ మాటల్లోనే అవి ఉన్నాయి అని మనం మొదట నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? మనం నమ్మాలి దేవుని బిడ్డలారా. రాత్రి నేను గుర్తు చేస్తా ఉన్నాను, దావీదు మందల యొక్క క్షేమం కోసం బ్రతికాడు. దావీదు ఎవరి కోసం బ్రతికాడు చెప్పండి? గొర్రెల మందల యొక్క క్షేమం కోసం బ్రతికాడు. దానియేలు అయితే దేవుని కోసం జీవించాడు. చెప్పండి, దానియేలు ఎవరి కోసం జీవించాడు? దేవుని కోసం జీవించాడు. మనం కూడా దేవుని కోసం మనం జీవించాలి, దేవుని కోసం మనం బ్రతకాలి. చాలా ఆత్మీయమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం కనుక ప్రియులారా, ఆ రీతిగా ఎప్పుడైతే ఉంటామో మనం అన్ని విషయాల్లో కూడా మనము ఆశీర్వదింపబడగలం, చాలా సమయాల్లో ఆశీర్వాదాలు కావాలి, ఆశీర్వదింపబడాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఆశీర్వాదాలు అనేటువంటి ప్రియులారా ఏ విధంగా మనం సంపాదించుకోవాలో, ఏ విధంగా నీవు ఆశీర్వదింపబడాలంటే, నీవు నిజంగా ఫలించాలంటే మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా. చదవండి రాత్రి వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదివి సహకరించండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చదవండి. ఎట్లనగా వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు. దగ్గర కొంచెం అజాగ్రత్తగా మనం ఎలా ఏమైపోతాం చెప్పండి? ఆ తలకాయ అంతా అప్పగించేసి ఏం చేస్తాం చెప్పండి? అప్పుడు చాలా కదలొద్దంటే కదలం, అంతే. మా పురుషులు కదలొద్దంటే కదలం. ఆ గడ్డం గీసేటప్పుడు ఏమాత్రం అరే బుర్ర ఇలా తిప్పకరా అంటే ఇలా తిప్పామా అయిపోయిందే, ఎక్కడో చోట బ్లడ్ వచ్చేస్తుంది, కాట్లు పడతాయి. ఏమండి కదా? అంటే గమనించండి, షాపులోకి వెళ్ళి ఆ గడ్డం గీసేటువంటి వ్యక్తి ఎలా చెప్తే అలా వింటాం కదా. మాట్లాడగా మీకు చెప్తుంటా, ఎలా చెప్తే అలా వింటాం. ఈ పక్క తిప్పమంటే ఈ పక్క తిప్పుతాం, ఇలా తిప్పమంటే ఇలా తిప్పుతాం, ఇలా వంచమంటే ఇలా వంచుతాం. బుర్ర జాగ్రత్త. కటింగ్ షాప్ కు వెళ్ళినప్పుడు అంత జాగ్రత్తగా ఉంటే దేవుని సన్నిధానములో దేవుని వాక్యం వినేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచన. ఈ రోజున మనము ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం కూర్చోమంటే, అంటే దేవుడు మనల్ని కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, చెవి యొక్కి వినమంటే వినాలి, మాట్లాడమంటేనే మాట్లాడాలి. అప్పుడే సంఘము దీవెనకు పాత్రమైనటువంటి సంఘంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాము, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం